ఏలూరు అండి. ఏం పేరు? శ్యాంబాబు అండి. ఎందుకు వచ్చాము ఇప్పుడు ఈ సభకి? ఏంటి మాకైతే ఆయన ఉన్నంత వరకు మేము బతుకుతాం నిజంగా. ఆయన లేకపోతే మేము ఇంకా ఏంటి మిషన్ చెప్తున్నాను నేను. ఆయనకు మాకు అన్నీ చేశాడు, నాకు జాబ్ ఇచ్చాడు. ఏం జాబ్ చేస్తున్నావు? నేను వాకింగ్ స్టోర్ నుంచి చూసారా, దాంట్లో 18,500 ఇస్తాను. నేను కూర్చోవడం వెళ్ళి, నేను సేల్స్ మ్యాన్ని వెళ్ళి కూర్చుంటాను, మొత్తం చేసుకుంటాను. 2 గంటలు పని చేసుకుంటా, కూర్చొని సాయంత్రం దాకా ఉంటా. 9 అయిపోద్ది. మొత్తం 18,500, 16,500 నా అకౌంట్లో పడుద్ది. మిగతా 2,500 పిఎఫ్ కటింగ్. ఏంటి నువ్వు ఉద్యోగం చేస్తున్నా అంటున్నావు అమ్మా. ఈ ప్రభుత్వం వచ్చాక నీకు ఉద్యోగం ఇచ్చారని అంటున్నారు మీరు, కానీ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలే ఇవ్వలేదు అసలు యువతకి అని చెప్పేసి అంటున్నారు కదా మా ప్రతిపక్షాలు. మరి ఏంటి ఇప్పుడు తీసుకున్నవాడు తీసుకుంటున్నాడు, ఏంటి తిన్నవాడు తింటున్నాడు. కానీ జగన్ మాత్రం గెలకపోతే ఇక్కడున్న పేద ప్రజలందరూ చచ్చిపోయినట్టేనండి. ఇంకా నిజంగా పేద ప్రజలు చచ్చిపోతారని మీరు అంటున్నారు ఆయన రాకపోతే, కానీ పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. దానికి మీరేం చెప్తారు? ఒకటండి, డబ్బులు తీసుకుంటున్నాం మేము అంటున్నారు. జగన్ డబ్బు మొత్తం దోసేస్తున్నాడు అంటే డబ్బు తిరిగి మాకే ఎత్తున్నాడు, అమ్మఒడి ఎత్తున్నాడు. మరి వీళ్ళు ఎలా తీసుకుంటారు అందరూ? పోనీ ఒక క్యాస్ట్కి ఎత్తున్నాడు, ప్రతి ఒక్క క్యాస్ట్ ఎత్తున్నాడు. మరి వాళ్ళు ఏమన్నారు, ఆ పార్టీ ఆగనా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనట్లేదుగా జగన్. ప్రతి బీసీ ఎస్సీ ఓసీ అన్నీ కావాలన్నాడు జగన్. అలాగా ఒకటి కావాలి, ఈసారైనా కాపు నుంచి నన్ను గెలిపించండి అలా అనలేదుగా జగన్. ఒకలాగే మగోళ్ళ నుంచి ఉన్నాడు సింగిల్గా. ఏంటి ఒకటేనండి, ఏంటి ఒకటే, దేనికైనా సిద్ధమండి నిజంగా. కానీ జగన్ రాకపోతే ఏంటి నిజం చెప్తున్నా, నా పేరు శ్యాంబాబు, ఏలూరు గణబజార్. నిజంగా జగన్ రాకపోతే నేను చచ్చిపోతానండి, నిజంగా చచ్చిపోతా. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పత్తి డేవిడ్ని, గణపవరం మండలం, ఉంగుటూరు నియోజకవర్గం. మాది గణపవరం మండలం అర్ధవరం. మాది ఏ పేరు? మీ పేరు? ఇప్పత్తి డేవిడ్. ఎందుకు వచ్చారండి ఇప్పుడు ఇక్కడ మీరు? మా ఆయన మా జగన్ అన్నయ్య వస్తున్నాడని వచ్చాము, సోతాకు వచ్చామని. ఎందుకు అభిమానంతో వచ్చారా లేదంటే ఇంకా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా మిమ్మల్ని? అమ్మా అదిగో అభిమానంతో వచ్చాం మేము. ఇలా మా అదిగో చూడమ్మా, నేను ఇగో టాటా డ్రైవర్ని, నేను ఏదో ఉపాధికి పని చేసుకునే టాటా డ్రైవర్ని, కోల్పోయి నాకు 3 ఆడపిల్లలు. నాకు జగన్ అన్న నాకు అన్నీ మేలు చేశాడు. నాకు పిల్లలకి మన మామూలుగా డబ్బులు కానీ బియ్యం, కోటా బియ్యం ఇంటికి పట్టుకొచ్చి గుమ్మం కాడ ఇలా ఇస్తారు. మా మామ ముసలిదండి, నన్ను పెంచుకుంది మా మామ ముసలిదండి. మా మామ ముసలిదైతే మా మామ పింఛనీకి వెళ్ళాలంటే ఊళ్ళోకి పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి కోఆర్డినేట్కి వెళ్తే మోటార్ సైకిల్ కూడా ఉండేది కదమ్మా. నేను చంద్రబాబు నాయుడు నా సైకిల్ మీద తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే ఎండలో ఎప్పుడు వచ్చిందో తెలియదు. గత ప్రభుత్వంలో మా మామని ఎదుగో తలుపు పిల్లల కొట్టి పొద్దున ఎవడొచ్చాడు రా బాబు అని పొద్దున్న నేను ఉలికిపడి ఎగితే మేము వచ్చామన్నారండి ఆడపిల్లలు. డబ్బులు వచ్చి ఎవరు వచ్చారు బాబు? మా మామ తలుపు వెళ్ళి కొడతారు భయం వేసి. ఎవరు వచ్చారని అంటే తలుపు 6 తలుపు పిల్లలు బడబడా కొడతారు. ఎవరు వచ్చారండి పింఛని అమ్మ ఇగమ్మ మీ డబ్బులు. ఇప్పుడు ఇవాళ 3,000 రూపాయలు, నిన్న మొన్న 1st తారీఖునమ్మ 3,000 రూపాయలు జీతం ఇచ్చి. మా మామ చర్చిలో, మేము క్రిస్టియన్స్ అండి, ఎస్సీలు మేము. మా మామ 300 రూపాయలు, 3,000 జీతం ఇస్తే 300, 2,000 ఇస్తే 2,200 అలా జీతం ఎప్పుడైనా వేసుకుంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నగ్గాలండి. మా మామ 300 రూపాయలు వేసుకుంది. మా మామ నన్ను బతిమాలి